పెన్నా నది దాని హిస్టరీ గురించి నేను మధుమతి నాయుడు. పెన్నా నది ఒకప్పట్లో పెన్నేరుగా పిలుస్తున్నది. తర్వాత రోజుల్లో పినాకినిగా పిలుస్తున్నారు. ఇప్పుడు వాడుక భాషల్లో పెన్నా నదిగా పిలువబడుతున్నారు. పెన్నా నది 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని స్థల పురాణంలో ఉంది. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కర్ణాటక నుంచి హిందూపురానికి, హిందూపురం నుంచి సంఘం నుంచి నెల్లూరు నడుబొడ్డు శ్రీరంగనాథ స్వామి టెంపుల్ని టచ్ చేసుకుంటూ నెల్లూరు నుంచి ఊటుకూరు కాడ బంగాళాఖాతంలో ఐక్యమైపోతుంది. ఇది పెన్నా నది హిస్టరీ. 7 గోపురాలతో కళ్ళకి కనువింపుగా కనిపించే ఈ రంగనాథ స్వామి టెంపుల్. ఇక్కడ శ్రీదేవి, భూదేవి, శ్రీరంగనాథ స్వామి పవలింపు సేపల్లో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. క్రీస్తుపురం పల్లంరాజు కాలం లాంటిదని ఈ రంగనాథ స్వామి స్థల పురాణం ఉంది. రంగనాథ స్వామి టెంపుల్ అతి తక్కువగా ఉండే వాటిల్లో మన నెల్లూరు ఒకటి. శ్రీరంగనాథ స్వామి టెంపుల్లో కార్తీక మాసం, శ్రావణ మాసం ఆడవారికి దీపారాధనలకి పెద్దపీటగా ఉంటుంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పెద్దపీటగా ఉంటుంది. ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అంటే ఒక అపోహ కూడా ఉంది. చనిపోయిన వాళ్ళు నిద్ర చేయటానికే అని. ఒక కార్తీక మాసం, శ్రావణ మాసం పోయి చూడండి, ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఒక పక్క పెన్నా నది కళ్ళకి చూసేటానికే సరిపోవు.